వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాన్ని గనక పరిశీలనం చేస్తే ఈరోజు జనవరి నెల 19వ తారీఖు 2024వ సంవత్సరం. ఈరోజు సూర్యోదయం 6:39 సూర్యాస్తమయం 5:44 అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, నవమి తిథి. ఈరోజు రాత్రి 11:33 వరకు ఉన్నది. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం 7:14 వరకు ఉన్నది. ఆ తదుపరి భరణి నక్షత్రమందు చంద్ర సంచారం ఉండబోతూ ఉన్నది. అలాగే ఈరోజు యోగకరణాలను పరిశీలన చేస్తే సాధ్యము, బాలువ, కౌలువ అనేటువంటి యోగకరణాలు కనబడుతూ ఉన్నాయి. అమృత ఘడియలు రాత్రి ఉన్నాయి. పగట కాలం మందు ఏ విధమైనటువంటి అమృత కాలము లేదు. ఉదయం దుర్ముహూర్తం మాత్రం 8:52 లగాయతూ 9:36 వరకు దుర్ముహూర్తం ఉన్నది. పునర్దుర్ముహూర్తం 12:33 లగాయతూ 1:18 వరకు పునర్దుర్ముహూర్తం ఉన్నది. ఈ రెండు సమయాలు కూడా మంచివి కావు. వీటితో పాటుగా వర్జ్యం సాయంత్రం 4:30 లగాయతూ 6:02 వరకు ఉన్నది. ఈరోజు ఎక్కువ సమయంలో దుర్ముహూర్తాలు, వర్జ్యాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పనులు ప్రారంభం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ప్రస్తుతానికి ధనురాశిలో సంక్రమణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన యోగించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో, అనగా వృషభ రాశ్యాధిపతి ఆయనే కాబట్టి వృషభ రాశి వారికి, అలాగే సింహరాశి వారికి, అలాగే కన్యారాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి, ధను రాశి వారికి, కుంభరాశి వారికి, ఈ రాశుల వారికి శుక్రుని యొక్క అనుకూలత ఈరోజు అధికంగా ఉన్నది కాబట్టి వారు తలపెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు జన్మించినటువంటి నవజాత శిశువులు ఎవరైనా సరే వారు శాంతి ప్రకరణాన్ని ఆచరించాలి. అశ్విని నక్షత్రానికి శాంతి ఉన్నది, భరణి నక్షత్రానికి శాంతి ఉన్నది కాబట్టి అందులో కొన్ని పాదాల జననం దానికి శాంతి ఉండదు, మిగతా పాదాలకి శాంతి ప్రక్రియ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈరోజు నవమి తిథి, ఈ రిక్త తిథి అంటారు. ఈ రిక్త తిథిలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు చెయ్యరు. అయితే నవమి శుక్రవారం కలిసి రావడం అనేటువంటిది చాలా అదృష్టము. ఈ రోజున ప్రత్యేకించి భరణి నక్షత్రం ఉండడం అనేటువంటిది కూడా యోగం కాబట్టి ఎవరైతే ఈరోజు నందాదీపాన్ని చేస్తారో, అనగా సాయంకాలం ప్రదోషకాలంలో అమ్మవారి యొక్క దేవాలయంలో చక్కగా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసి లక్ష్మీ అష్టోత్తరం కానీ, సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ, మణిద్వీప వర్ణనాది స్తోత్రాలని పారాయణం చేసి అమ్మవారి ఆలయంలో దీపారాధన చేస్తారో వారికి మంగళకరమైనటువంటి విషయాలన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి శుక్రవారం పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది చెయ్యకూడదు. ఒకవేళ పడమర దిక్కు ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తరానికి వెళ్ళి పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసిందిగా సూచన. ఇక ఈరోజు శుక్రవారం అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం.